హాయ్ హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ఇండియా వ్లాగ్. వెదర్ చూసావా ఎంత కూల్ గా ఉందో. చాలా బాగుంది. డిన్నర్ కి వేరే ఏమైనా స్పెషల్ గా చేస్తారు. సో చేసుకుందాం. చేసుకుందాం కాదు, నువ్వు కూడా చెయ్యాలి. అయితే నేను ఒకటి కట్ చేయు. ఫస్ట్ ఆనియన్ కట్ చేయమన్నారు. ఆనియన్ తో పాటు బ్రాకలీ కూడా కట్ చేయు. తర్వాత గార్లిక్ పీల్ చెయ్యి. ఇంకా నానబెట్టిన బాదం కూడా పీల్ చెయ్యి. పెప్పర్ పౌడర్ లేకపోతే కడిగేశాను. ఇలా కడిగా ఇలా కడిగా ఫ్రై అయిన లోపల నువ్వు గార్లిక్ కూడా నేను బాదం నేను బాగా ఇస్తాను. ఇలా కడుకోండి. అబ్బా చూసారా, ఈజీగా అయినా అవి తీసుకుంటారు. కష్టం అప్పుడు మరి అయితే ఈజీగా నేను తీసుకున్నట్టే కదా. మరి అయితే ఈజీగా నేను తీసుకున్నట్టే కదా అని చెప్పు. ఏం చేయను ఏం చేస్తున్నావు దివ్య? ఏం చేస్తున్నావు అనుకుంటున్నా, ఏం చేసుకుందాం అని అడగాలి. ఎందుకంటే నేను కుకింగ్ లో జస్ట్ హెల్ప్ చేస్తా. మీకు కుకింగ్ అంతా మీరే చేస్తారు. అందుకని వీకెండ్ కదా. డింగ్ డింగ్ డింగ్. బ్రాకలీ ఏం చదువు. మొన్న టీమ్ లంచ్ కి బయటకు వెళ్ళినప్పుడు అక్కడ నేను ఈ బ్రాకలీ సూప్ తాగాను. ఓకే, నాకు చాలా చాలా నచ్చింది. మళ్ళీ నిన్ను ఆ రెస్టారెంట్ కి తీసుకెళ్ళాలంటే కష్టం కదా, అందుకనే దాన్ని ఇంట్లో చేద్దామని ట్రై చేద్దాం కదా. వెదర్ కూడా చాలా చల్లగా ఉంది కదా, సో డిన్నర్ కి ఈ సూప్. అంటే ఈ రోజు మా ఆయన నాకు స్టడీస్ ని ఇన్వైట్ చేస్తాను. యూస్ చేస్తున్నారు. ఏంటంటే బ్రాకలీ సూప్, క్రీమ్ ఆఫ్ బ్రాకలీ సూప్ చాలా బాగుంటుంది నాకు తెలిసి. సో లేట్ చేయకుండా మీరు కూడా ఏమన్నా లేట్ చేయకుండా మీరు కూడా మమ్మల్ని ఫాలో అయిపోండి. అదే అంతే, ఎలా ఎడిట్ చేస్తున్నావు? తీద్దాం తీద్దాం. లేట్ చేయకుండా మీరు కూడా మమ్మల్ని ఫాలో అయిపోండి. ఇంకా వీడియో వరకు చూడండి. ఫుల్ ఫన్ తో ఒక జాతిరత్నాల షో ఉంది కదా, యాక్చువల్లీ అలానే ఉంటుంది. ఎందుకంటే నేనే జాతిరత్నం, అసలేం జాతిరత్నం. దాన్ని ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ బ్రాకలీని ఫ్లోరెట్స్ లాగా కట్ చేయాలి. ఫ్లోరెట్స్ ఫ్లోరెట్స్ అంటే ఇలా పువ్వులా, ఒక్క ఫ్లవర్ లాగా. మరి అది తిన్నగా చెప్పొచ్చు కదా. దాన్ని ఫ్లోరెట్స్ అంటారు. నేను వెండమే ఇప్పుడు ఫ్లోరెట్స్ అంటే చెప్తున్నాను కదా, అసలు ఏం జాతిరత్నం. నేను రోజు స్వీట్ కార్న్ వడ చేశాను కానీ ఎవ్వరు తెలియదు, నేనే తిన్నాను అనమాట. టేస్ట్ అయితే బాగుంది కానీ ఎందుకు ఎవరు తెలియదు నాకు అర్థం అవట్లేదు. ఆయిల్ ఎవరు తింటారు? ఆయిల్ నేను చూడు హెల్దీగా సూప్ చేస్తున్నాను. స్వీట్ తెలియదు కదా, ఇందులో లేదు. ఆనియన్, కొత్తిమీర ఇవే ఉన్నాయి. అవన్నీ వేసి నూనెలో మాత్రం వేపుతావు కదా, అదే స్వీట్ కార్న్ హెల్దీయే. అవన్నీ వేసి మళ్ళీ నూనెలో వేపుతావు. సరే ఇంకో నువ్వు వంట చెయ్యు, ముందు పొడ తింటా. ఎంత తిన్నావు కదా, కొట్టాలి కదా. ఇవన్నీనా ఇవ్వండి, ఇన్నున్నాయి వాళ్ళలో. నువ్వు తిండి కనుక మామయ్య గారికి హెల్ప్ చేస్తాను కాదు. ఇగో ఈ గార్లిక్ బాగా పీల్ చెయ్యు. తర్వాత ఆ బ్రాకలీ చెప్పినట్టు ఫ్లోరెట్స్ లా కట్ చెయ్యు. గార్లిక్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయకూడదు, ఓన్లీ గార్లిక్ వేయాలి. ఏది పడితే నీటికి పడుతుందా, ఉన్నది కదా అని. అందుకే కుకింగ్ అనేది అందరు చేసేది కాదు, ఓన్లీ ఎక్స్పర్ట్స్. ఓన్లీ ఎక్స్పర్ట్స్ అంటే నాలా చాలా ఎక్స్పర్ట్ లేదు తినడంలో. కాదు, నువ్వు గార్లిక్ ఒక పీల్ చెయ్యు. తర్వాత బ్రాకలీ కూడా ఫ్లోరెట్స్ లా కట్ చెయ్యు. నెక్స్ట్ ఆనియన్ ఒకటి కట్ చెయ్యు. ఫస్ట్ ఆనియన్ కట్ చేయమన్నారు. ఆనియన్ తో పాటు బ్రాకలీ కూడా కట్ చెయ్యు. తర్వాత గార్లిక్ పీల్ చెయ్యి. ఇంకా నానబెట్టిన బాదం కూడా పీల్ చెయ్యి. పెప్పర్ పౌడర్ లేకపోతే అది కూడా క్రష్ చేసి. అన్ని చేసే రెస్టారెంట్ వెళ్ళి బ్రాకలీ సూప్ తాగితే రెస్టారెంట్ వెళ్ళి బ్రాకలీ ఓన్లీ సూప్ కోసం వెళ్తావా? సరే కానీ ఆనియన్ చిన్నగా కట్ చేయాలి. రెస్టారెంట్ లో చేస్తే నేను చేసిన రాదు కదా. సరే కానీ చిన్నగా కట్ చేయాలా? చిన్నగా కట్. చిన్నగా అంటే పెద్దగా కట్ చేయాలి. ఎలాగో మిక్సీ వేసిస్తాం కదా. మిక్సీ మిక్సీ
వంట చేసేది నేనైనా కానీ నా కోసం పాపం అన్ని సమకూర్చి పెట్టేది మాత్రం దివ్యానే. నిజంగా డైరెక్ట్ గా వంట మనం చేసుకున్నా ఇంత ప్రాబ్లం ఉండదేమో. ఇంకా అన్ని అందించాలి, మళ్ళీ అన్ని అక్కడ పెట్టాలి. వంట నువ్వే చేస్తే నేను చేసినంత టేస్టీగా రాదు కదా, అందుకని. అవునా? అన్నీ అంటే ఇప్పుడు ఆనియన్ కట్ చేసే తర్వాత ఆ బ్రాకలీ కూడా కట్ చేసే, ఇంకా గార్లిక్ పీల్ చేయి నీట్గా, నానబెట్టిన బాదం కూడా పీల్ చేయి. ఇవే ఇంగ్రీడియంట్స్, ఇంకేం లేవు. ఇంకేమో నేను చేసినట్టు. మధ్యాహ్నం చాక్లెట్ ఏంటి సార్ అప్పుడే ఇండిపెండెన్స్ డే వచ్చిందా మీకు? సార్ మా ప్రణబాబాల్ స్కూల్లో ఇండిపెండెన్స్ డే అయింది ఈరోజు. ప్రణు, నీ చాక్లెట్ నువ్వే తినేసావు నాన్న, ఎవ్వరు తినలేదు నీ చాక్లెట్. అప్పుడే తిన్నాడు. అమ్మ తినలేదు నీ చాక్లెట్. వీళ్ళిద్దరు చాక్లెట్ దొంగలు, ఒకళ్ళ చాక్లెట్లు ఒకళ్ళు దొంగలించుకొని తింటూ ఉంటారు. అందుకే తిన్నాడు, నేను చూసాను. బ్రాకలీని కూడా ఫ్లోరెట్స్ లాగా కట్ చేయి. ఫ్లోరెట్స్ ఏముంది, ఎలాగైనా కట్ చేయలేదు. కొన్ని సపరేట్గా తీసి పెడదాము. అవి కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని ఫ్రై చేసుకొని తింటే బాగుంటుంది. ఎవరైనా మీరు బ్రాకలీ తిన్నారా? ఎందుకంటే బ్రాకలీ కూడా క్యాలీఫ్లవర్లోనే ఉంటుంది, కానీ క్యాలీఫ్లవర్ అయితే కొంచెం స్మెల్ వస్తుంది. బ్రాకలీ మాత్రం చాలా బాగుంటుంది తినడానికి. లేదు, ఇది బాగుంటుంది, స్మెల్ రాదు బ్రాకలీ క్యాలీఫ్లవర్లో. ఎస్పెషల్లీ మనం బటర్లో ఫ్రై చేసుకొని తిన్నా, లేదంటే అలా మలై బ్రాకలీ తిన్నా, పుట్టి బ్రాకలీ ఫ్రై చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. అది చేద్ది కానీ ఫస్ట్ అవి తీసేసి అప్పుడు పెట్టు. బ్రాకలీ వాష్ చేసుకొని తర్వాత అప్పుడు మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే మన ఇద్దరం కలిసి చేస్తున్నాం దివ్య. ఇద్దరం కలిసి చేయడం అంటే నేను కట్ చేస్తే మీరు వాష్ చేయాలి. అందుకని ఒక దగ్గర ఉండి రెసిపీ నాది చెప్పడం కాదు. ఇద్దరు కలిసి నువ్వేం చేస్తావు? కట్ చేసిన తర్వాత నువ్వు ఇంకేమైనా పని చేస్తావా? ఏం చెయ్యవు కదా. కూర్చుంటాను, అది కూడా ఒక పనే కదా. కూర్చుంటావా? కూర్చుంటే వంట చేసినట్ట? అందరూ కూర్చొని ఉంటారు, దాన్ని వంట చేసినట్టు పెట్టు. కడిగేసాను. ఏం కడిగా? బ్రాకలీ కడిగాను. ఎలా కడిగా? ఇలా కడిగా. రా లేట్ అవుతుంది. నువ్వు అవి చేసే లోపల గార్లిక్ పీల్ చేస్తాను అతను. మేము జాగ్రత్త ఇలానే చెప్తాం. రత్నం నా పేరు రత్న కాదు, దివ్య. గాయ అన్నావా? గాయ ది అంటే కోపం పగిలిపోతుంది. అందరూ అనేదే కానీ ఉన్నది అంటే అర్థం కాదు, అర్థం ఉండాలి దానికి. సరే ఫ్రెండ్స్ యా తెలియని ఫ్రెండ్స్ ఫ్యామిలీ టు ఓబో రిలేషన్స్ లో ఎప్పుడు నమ్మకూడదు అంటారు. పిజ్జా సీజనింగ్ ఉందా? ఏమీ తెలియదు కిచెన్ లోనే, మళ్ళీ పెద్ద వంట చేస్తున్నాను బిల్డప్ ఒకటి. నేను వంట చేసే రైస్ కర్రీస్ ఆటల గురించి తెలిసి అడుగుతుంది. పిజ్జా ఉందా, బర్గర్స్ ఉందంటే నాకు ఏం తెలుస్తుంది? పిజ్జా ఉందా, బర్గర్స్ ఉందంటే నాకు ఏం తెలుస్తుంది? తినమంటే మాత్రం బాగా తింటావే. సీనియర్ కుక్కర్ సీనియర్ చెప్పా. ఓకే, ఏం లేటర్లే కుక్కర్. ఇన్ని లేటర్లు. కొత్త గురించి ఎక్కువ అలానే చూద్దాం. 3 సంవత్సరాల నుంచి బ్రాకలీ ఇలా కొంచెం ఎర్రగా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లో తీసుకొని పెట్టుకొని సూప్ తాగేటప్పుడు పక్కన పెట్టుకొని తింటే బెలూన్. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం బటర్ వేసుకొని మనం ఆనియన్, బ్రాకలీ, బాదం ఇంకా గార్లిక్ ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోతే సరిపోతుంది. ఆనియన్స్, గార్లిక్, బాదం ఇంకా
బ్రోకలీ మొత్తం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే అప్పుడు దాన్ని మిక్సీకి వేసుకోవడమే. చాలా ఈజీ సూప్ ఇది. ఆనియన్స్ కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది, ఇంకేం అవసరం. మూత పెట్టుకుంటే కొంచెం తొందరగా కుక్ అవుతాయి. ఇంకో దీన్ని తీసి చల్లారిన తర్వాత కొంచెం మిక్సీలో వేసుకుని సరిపోద్ది. అంతేనా? మిక్సీలో వేసుకొని మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టాలి వేడిగా. ఓకే, మా చెఫ్ గారు ఏం చెప్తున్నారో విన్నారు కదండి. దాన్ని మిక్సీ వేసేయి, దాని తర్వాత ఒకసారి బాయిల్ చేస్తే అయిపోతుంది. ఇంట్రెస్ట్ చేయడానికి అది కుకింగ్ కాదు, జస్ట్ సూప్ అంతే. అంటే సూప్ రెడీ అంటే అయిపోద్దా? ఓవర్ యాక్షన్ చేయకుండా చెయ్యి ఫాస్ట్గా. సగం తిని బయటికి ఏం అవసరం లేదు, చేసే బాగుంటుంది. అక్కడక్కడ తగ్గితాయి. నీ ఇష్టం, ఉంచితే ఉంచు. ఒకటి రెండు ఉంచి చాలు. సరే, పాడుతుంది. వేసేనా? ఇంకో గ్లాస్ వాటర్. ఫైనలీ బ్రాక్లీ సూప్ ఇస్ రెడీ. అందులో బ్రాక్లీ ఏదే నాకు అర్థం కావట్లేదు. బ్రాక్లీ కదా వేసాము, ఏం వేసాను అనుకుంటున్నావు? బ్రాక్లీ ఇలా ఉండాలి కదా తగిలేటట్టు. అవసరం లేదు, ఏమంటది జ్యూస్ తాగినట్టు ఉంటది. అలాగైతే ఇలాగే ఉండాలి సూప్. కొంచెం పెప్పర్ పౌడర్ అయ్యి ఇందులో ఫైనల్గా కొంచెం పెప్పర్ కూడా వేసుకుంటే, సాల్ట్ కూడా కొంచెం ఇది సాల్ట్ ఎంత నాకు తెలిసి. సాల్ట్ ఉంటుంది, కొంచెం వేసాం సాల్ట్ పెప్పర్ అంతే, ఇంకేం అవసరం లేదు. అవర్ సూప్ ఈస్ రెడీ. కొంచెం సాల్ట్ తీసుకురా. అది తీసుకురా ఇది తీసుకురా అంటేనే ఉంటది. వేసేనా? ఎంత ఎయ్ చాలు. ఇది బాగా ఒక్క బాయిలింగ్ ఒక ఉడికంటారు కదా, అలా వస్తే చాలు. కొంచెం బాయిల్ అవుతున్నట్టు వస్తే సరిపోతుంది. ఇలా వస్తే సరిపోతుంది. సూప్ బాగా వేడెక్కింది, బొబ్బలు వస్తున్నాయి. ఇలా బబుల్స్ లా వస్తే సరిపోతుంది. ఇంక ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడమే. వావ్, నైస్. ఇప్పుడు టైం ఎంత అయింది? 7 గంటలకు మొదలు పెడితే 8 గంటలకు చేసావు. పాడుకుంటూ నీతో పెట్టుకుంటే అలానే ఉంటది. నా కుకింగ్ అయితే 1 hour లో అయిపోతుంది. తినడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటది నీ కుకింగ్. కాలిపోతుంది. రా, చూస్తా. ఎలా ఉంది? బాగుందా? నిజంగా బాగుందా? కాలిపోతున్నా బాగుంది, వేడి వేడిగా. నిజంగా బాగుందా? నిజంగానే బాగుంది. నిజంగానే బాగుంది. సరే, చూసారు కదా, మీరు కూడా ఈ బ్రాక్లీ సూప్ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మాకైతే కామెంట్ చేయండి. చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. బాయ్ అంటే టేస్ట్ లో మర్చిపోయాను అనమాట. సరే, బాయ్.